ఇప్పుడు నీకు పెన్ ఇచ్చావు నాన్న, మార్కర్ పెన్ను, ఆటో ఏయు టీఓ అని ఉంది. నువ్వేమో కొన్ని తెలివితేటలు వాడి ఏయు ఉంచి డిఐ అని రాసావు, ఏమవుద్ది? ఇప్పుడు అర్థమైంది. అవుద్దా? అవుద్దా? ఎప్పటికైనా అవుద్దా? మోడీ వచ్చినా వాళ్ళ డాడీ వచ్చినా ఆటో ఆడి కాదు, ఈ బోడిగాడికి అర్థం కావాలి. నీకు అర్థమై పాడతానే, చిన్న పాట పాడినా. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జిప్సన్, జిప్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. అంతే తల్లి. ఇంత కష్టపడుతున్నారు, మీ వెనకాల చాలా మంది ఉన్నారు, యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. కాకపోతే మనలో ఎందుకు ఈ యూనిటీ అనేది చాలా తక్కువ ఉంది. చాలామంది పోరాడుతున్నారు, మన హిందూ ధర్మం నిల్చోవాలి, మనకి ఇప్పటికే చాలా వరకు మనం చూస్తున్నాం ఎన్ని దాడులు అవుతున్నాయి ఏంటనేది. అయినా ఎందుకు యువత మేల్కోవట్లే అనుకుంటారు? ఎక్కడ తప్పిదం జరుగుతుంది అంటారు? లేదమ్మా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమా. ఇప్పుడు ఇది ఎన్నో ఇంటర్వ్యూనా? నాగద్దు 4, 5, 4th కదా. సో 2 గంటల పైనుంచి ఈ వేడి లైట్లు, వేడి టాపిక్స్ మాట్లాడుతూ ఉన్నా. ఇంకోటి కూడా ఉందా? 2 ఇంకోటి ఉంది. నేను ఇన్ని మాట్లాడి నేనేం తిన్నప్పుడు మరి మధ్యాహ్నం తిన్నా కదా, మళ్ళీ రేపు మధ్యాహ్నం, నిన్న ఏకాదశి, ఇవాళ ఒక్క భోజనం, మళ్ళీ రేపు. ఇంటర్లు ఉన్నాయి కాబట్టి ఏదో ఇందాక జ్యూస్ తాగాను, ఆ జ్యూసు మీకు న్యూస్, వీడియో పెట్టాక వ్యూస్, దాని మీద రివ్యూస్, అంతే. మరి ఇప్పుడు ఇంత మాట్లాడి ఎందుకు తినను? నాకు నియమం ఉంది కాబట్టి, అది ఏకభక్తం నా నియమం. సో అలా మన ధర్మం పట్ల ఎవరికైనా బాధ్యత కలగాలి అంటే ఇది ఎంత గొప్పతో నువ్వు తెలియాలి, నువ్వు ఫీల్ అవ్వాలి. అంటే చెప్పేవాళ్ళు లేరంట. ఇప్పుడు వాళ్ళకు ఒకే ఒక పుస్తకం ఉంది, నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో రియాలిటీ, నో హ్యూమానిటీ, నో మొరాలిటీ, ఓన్లీ విత్ స్టూపిడిటీ, స్టిల్ దే ఆర్ ప్రాపగేటింగ్.